ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. 90s సినిమా ఇండస్ట్రీ తమిళ మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. కానీ ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితమే ఆయన మెడ్రాస్ నుంచి మన హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. హైదరాబాద్ షిఫ్ట్ అవడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారు అని చెప్పుకుంటారు. సో దానికి ప్రధానమైన కారణం ఏం చెప్పాలి సార్? యాక్చువల్గా అదే ఒకటి, మన తెలుగుదేశంలో ఉండాలి, మన ఆంధ్రదేశంలో ఉండాలి. హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి అట్ ద టైం. రెండో కారణం, మేము తెలుగు వాతావరణంలో పెరిగింది. ఇందాక ఎంతో కొంత తెలుగు నేర్చుకున్నామంటే నాకు తమిళ్ బాగా వచ్చండి. నేను అక్కడ పుట్టాను కదా, చదువుకున్నాను అక్కడ. బాగా వచ్చు అంటే బాగా కాదు, తమిళం రాయడం చదవటం వచ్చు, తెలుగు రాయడం చదవటం లేదు. తమిళ్ మాట్లాడతామే, తెలుగు రాయటం చదవటం వచ్చు. దట్ వాజ్ అనదర్ రీజన్. తెలుగు నేర్చుకోవాలి, రాయటం చదవటం, తెలుగు దూరం అవ్వకూడదని ఈ రెండు కారణాల వల్లే మూవ్ అయ్యారు. అంటే సమాంతరంగా ప్యారలల్గా అందరు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ప్యారలల్గా ఆయన ఉండటం అనేది, సమాంతరంగా ఉండటం అనేది ఒక ఛాలెంజ్ కదా, ఒక అడ్వెంచర్ కాదంటారు అప్పుడు? ఏమోనండి, డెఫినెట్గా అడ్వెంచరే, డెఫినెట్గా ఛాలెంజే. ఇక ఆ కథలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. అదే యాక్చువల్లీ ఫస్ట్ నాగేశ్వరరావు గారు, రామారావు గారు కలిసి రావాల్సిందే. ఇది కొన్ని కారణాల వల్ల ఆయన విడిపోయారు, ఈయన వచ్చారు. తర్వాత ఆయన వచ్చారు, రామారావు గారు. దెన్ అన్నపూర్ణ స్టూడియోస్ కడటానికి కారణం ఆయనకి స్టూడియో లేకపోవటం. సారథి స్టూడియోస్ అక్కడే కదా అన్ని సినిమాలు తీస్తూ ఉండేవారు. అప్పుడు ఏవో కొంచెం నాన్నగారు దేవదాస్ రిలీజ్ చేశారు 1974. ఈ గాట్ ఇస్ ఆపరేషన్ డన్. 50 ఏళ్ళ వయసులో అయింది అప్పుడు. వెన్ హీ వాజ్ 50 years ఎగ్జాక్ట్లీ. ఐ వాజ్ 20 years. ఐఎమ్ 30 years యంగర్ టు హిమ్. ఆయన ఆపరేషన్ జరగబోతుంటే ఏదో ఎవరో కొంచెం కామెంట్స్ చేశారు, పాత దేవదాసు కొత్త దేవదాసు గురించి అని. కొత్త కృష్ణ దేవదాస్ అన్న, కృష్ణ గారి దేవదాసు. కృష్ణ గారు కాదు, ఆయన వేరే వాళ్ళు ఎవరో, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లో ఎవరో, మరి నాకు కరెక్ట్గా తెలియదు, గుర్తులేదు ఇప్పుడు. చేస్తే రిలీజ్ చేయండి అన్నారు. సో సేమ్ డే రిలీజ్ చేసింది. యూ నో వాట్ హ్యాపెన్ లేటర్. ఇది మళ్ళీ 100 రోజులు ఆడి. అవును, చాలా హిస్టరీ అది. దేవదాసు మళ్ళీ ఇంకో అగైన్ మళ్ళీ ఫంక్షన్ చేశారు. అవును, అప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కష్టపెట్టుకుని, ఏంటంటే ఆ రోజుల్లో దిస్ ఈజ్ 74 అంటే 50 years బ్యాక్. అంతే, 50 years అయింది. 50 years బ్యాక్ దే నెవర్ హర్డ్ ఆఫ్ బైపాస్ ఇన్ ఇండియా. మనకు తెలియదు అది. అది అప్పుడే కొత్తగా వచ్చింది. సో ఈయన గుండె జబ్బు వచ్చిందంటే ఇక అది కెరియర్ ఇస్ ఫినిష్డ్ అనే ఒక అవగాహనకి మిగతా వాళ్ళు ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది. అది సినిమా అయిపోయింది అన్నట్టు. ఆయన చేత కొంచెం నెగ్లెక్ట్ చేశారు ఆయన్ని కొన్ని వర్గాలు. ఆయన చెప్తుండేవాడు, బాగా నేను వెన్నేసుకునేవాడిని, ఆవకాయ తినేవాడిని, బాగా తిరిగి తాగేవాడిని, అలా చెబుతుండేవాడు అనమాట. సో అందుకుని అన్నపూర్ణ స్టూడియో కట్టవలసి వచ్చింది. నేను అసలు పేరు టచ్ చేసేవాడిని కదండి. 6 years ఏంటి అసలు టచ్ కూడా చేసేవాడిని కాదు. ఈయనేమో స్కిన్ బాగుంటుంది, ఫేర్గా ఉంటుంది, కాంప్లెక్షన్ బాగుంటుంది అని, అంటే యంగ్గా ఉండాలండి. మేగడ ఒక గిన్నె నిండా మేగడ, పాల మీద మేగడ మధ్యాహ్నం రాత్రి తినేవారు. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఆ లాజిక్. ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో తినేవారు. నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ఒకసారి అలవాటు చేశారు మీకు కూడా. సో ఆయనతో పాటు ఆయనకి 50కి వచ్చింది, ఆపరేషన్ బైపాస్ చేశారు. నాకు 48కి స్టెంట్ పెట్టారు. ఆయన ప్రమేయం. దీని ఎఫెక్ట్ కొలెస్ట్రాల్ పార్ట్లీ అంత కాదు, జెనెటిక్స్ కూడా ఉంటాయి కదా. సో ఐ మీన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఈ హెల్త్ వస్తే నాకు డయాబెటీస్ వచ్చిందండి. బై ద టైమ్ ఐ వాజ్ 52 ఏజ్కి నాకు డయాబెటీస్ వచ్చింది. సో ఇంత యంగ్ ఏజ్లో నీకు డయాబెటీస్ రావటం ఏంటి అని మా అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. నాన్నగారికి లేదు కదా? ఆయనకి లేదు. మరి ఆయనకి హార్ట్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉంది కదా. సో అమ్మతో నవ్వుతూ అన్నాను, ఆయనేమో మరి కార్డియోవాస్కులర్ డిసీజ్ అనే ఆస్తి ఇచ్చారు, నువ్వు ఏమి ఇవ్వకపోతే ఏం బాగుంటుంది, ఇది తరగదు, ఇది తగ్గదు, మెయింటైన్ చేసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని మాత్రం చెప్తా ఉంటుంది. మా మదర్ సైడ్ అందరికీ ఉంది. అటు నుంచి వచ్చింది. సో అటు నుంచి ఇది వచ్చింది, ఇటు నుంచి ఇటు వచ్చింది.
సో చెప్తా నవ్వుతా చెప్తే ఆవిడ నవ్వింది, ఏడ్చే కళ్ళ నీళ్ళు పెట్టుకునే మదర్.